దాకా నీళ్ళు అందామంట రెడ్డి గారు జై కాంగ్రెస్ జిందాబాద్ 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 జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సందర్భంగా సూర్యాపేట కొత్త బస్ స్టాండ్ ఏరియాలో ఉండబడిన లైట్ మోటార్ వెహికల్స్ వారి ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఏర్పాటు చేసిన ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు పాపయ్య గారు, ఈ లైట్ మోటార్ వెహికల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ గారు, ముఖ్య నాయకులు షారూక్ గారు, సీనియర్ మా ముజుబాయ్ గారు, ఇంకా మా మిత్రుడు సిద్దిక్ గారు, ఇంకా ఈ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. కొత్తగా చెప్పేది లేదు, నెలకోసారి మీటింగ్లు పెట్టుకుంటూనే ఉన్నాం. ఎప్పటికి కూడా ఈ ప్రాంతానికి నాయకుడు అంటే ఏకైక నాయకుడు ఆర్ దామోదర్ రెడ్డి గారు అని తెలియపరుస్తా ఉన్నాం. మరొకసారి స్పష్టంగా చెప్తున్నాం. అదేవిధంగా యువ నాయకులు సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉంటారు. మన కష్ట సుఖాల్లో వారు కూడా పాల్పంచుకుంటారు. వారి సహాయ సహకారాలు కూడా ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ లైట్ మోటార్ వెహికల్స్ వారికి కూడా డ్రైవర్లు అయితేంది, క్యాబ్ ఓనర్లు అయితేంది, క్యాబ్ డ్రైవర్లు అయితేంది, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన, దామోదర్ రెడ్డి గారి పక్షాన మీ అందరికీ ఎల్లవేళ అండగా ఉంటామని కూడా తెలియపరుస్తూ మరొకసారి మీడియా సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ జై జగన్, జై జగన్, జై జగన్, సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వం, సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వం. రైట్ అన్నా వేనా ఇక్కడ వంశీ పక్క రమేష్ నువ్వు ముందు నువ్వు నింటో సాయంత్రం అలా అన్నకి చాలే మాకు చేసినట్టు మనం అంతా ఒకటి అలా చూడండి అన్న, అలా చూడండి అన్న. జెండా పట్టుకోండి. మేడే సందర్భంగా ఈ కొత్త బస్ స్టాండ్ సెంటర్లో కొత్తగా ఆటో యూనియన్ ఐఎన్టీసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యూనియన్కు మక్బూల్ గారిని అధ్యక్షులుగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవ అధ్యక్షునిగా
గురనాటి వంశీ గారిని పెట్టుకోవడం జరిగింది. కార్మికులకు కాంగ్రెస్ పార్టీ దామోదర్ గారి నాయకత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఒకసారి తెలియపరుస్తూ, మరొకసారి కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ ఆటో యూనియన్ వాళ్ళకు ఐఎన్టీసీ ఇడవాకండి, కాంగ్రెస్ పార్టీని ఇడవాకండి. ఏ కష్టాలు వచ్చినా ఏదైనా వెనక మేము ఉన్నామని కూడా తెలియపరుస్తూ, కాంగ్రెస్ పార్టీ పక్షాన దామోదర్ గారి నాయకత్వం, సర్వోత్తర రెడ్డి గారి నాయకత్వం మీకు ఎల్లవేళ అండగా ఉంటుందని తెలియపరుస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అది చూడండి, ఇంకా కొంచెం వెనకకి చెప్పేది. ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, జిందాబాద్ ఐఎన్టీయూసీ, జిందాబాద్ ఐఎన్టీయూసీ, జిందాబాద్ టైగర్ శ్రీరామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి నాయకత్వం, ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత. ఓకేనా? సమస్యలు పెరుగుతుంటే సమస్య చాలా ఉన్నాయి. ఓకే ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, ఐఎన్టీయూసీ దామోదర్ రెడ్డి గారి నాయకత్వం, టైగర్ దామోదర్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ జిందాబాద్, జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట మున్సిపాలిటీలో ఉండబడ్డ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ నాతోటి ఈ పతాకావిష్కరణ కార్యక్రమం జరిపించుకోవడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమంలో ఉన్న మా పట్టణ పార్టీ అధ్యక్షులు అబ్జద్ అలీ గారు, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి గారి దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ కార్మికులకు ఎప్పటికీ ఎల్లవేళ కూడా ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నది. మీకు అన్ని విధాలు కూడా కాంగ్రెస్ పార్టీ దామోదర్ గారి నాయకత్వం సూర్యాపేటలో ఉంటుందని కూడా గత 30 సంవత్సరాల నుంచి ఎలాగైతే ఉన్నారో ఇదే విధంగా అది కంటిన్యూ అవుతుంది. మీకు అండగా ఎప్పటికి కూడా మా కాంగ్రెస్ పార్టీ దామోదర్ గారి నాయకత్వంలో ఉండబడిన నాయకత్వం అందరూ కూడా మీకు ఎల్లవేళలా అండగా ఉంటామని మనం ఒకసారి తెలియపరుస్తూ, ఇప్పుడే మన మిత్రులు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. సరెండర్ లీవ్ జీతం విషయం అయితేంది, వాటర్ సప్లై వర్కర్స్ యూనిఫామ్ విషయం అయితేంది, విలీన గ్రామాల అవుట్సోర్సింగ్ ప్రావిడెంట్ ఫండ్ డబ్బుల విషయం అయితేంది, రెగ్యులర్ ఉద్యోగుల స్పెషల్ ఇంక్రిమెంట్ అయితేంది. ఈ 4 అంశాలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ఇది పెద్దలు దామోదర్ గారి దృష్టికి తీసుకుపోయి మున్సిపల్ కమిషనర్ గారితో అయితేంది, కలెక్టర్ గారితో అయితేంది మాట్లాడి ఈ సమస్యలకు పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తానని తెలియపరుస్తూ, మరొకసారి కార్మికుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కార్మికులకు, కార్మికురాళ్లకు అందరికీ కూడా హృదయపూర్వకంగా
శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను.